भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम పరమపిత పరమాత్మ ఓం. ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ మహాభారత ఉద్యోగ పర్వంతర్గత విదురనీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత. వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదురనీతిలో 7 అధ్యాయాలు పూర్తి చేసుకుని 8వ అధ్యాయం ప్రారంభించుకున్నాం. 8వ అధ్యాయంలో 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఉత్తమ పదము లభించాలంటే ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కామముతో గాని, భయంతో గాని, లోభంతో గాని వాటి కారణంగా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మాన్ని పాటించాలి. ఏ స్థితిలో కూడా కామాతన భయాతన లోభాత్ ధర్మం జహియాత్ నా జహియాత్. ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. జీవితస్య అతి హేతు అంటే ఏదో బ్రతకాలి, జీవించాలి అనే ఉద్దేశంతో ధర్మాన్ని ఆచరిస్తూ మరణాన్ని కూడా స్వీకరించాలి. ధర్మం పాటిస్తూ శరీరాన్ని వదిలిపెట్టడం అనేది పురుషార్థం. ధర్మాన్ని ఆచరిస్తూ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ధర్మం అంటే ఏమిటో తెలుసుకొని ధర్మాన్ని ఆచరిస్తూ ఈ బంధనాల నుంచి విడిపోయి మోక్షాన్ని పొందడమే. అందుకే భయంతో గాని, లోభంతో గాని, కామంతో గాని ఏ రకం కూడా ఇది సర్వపరం అన్నాడు విదురుల వారు. ఇదం చ త్వాం సర్వపరం బ్రవీమి. సర్వపరం సర్వశ్రేష్ఠమైనటువంటి మాట చెబుతున్నాను, బ్రవీమి అంటున్నాను, ఉపదేశిస్తున్నాను, అది వినండి. పుణ్యం పదం, హే తాత, హే భ్రాత, వర్ణయ్య, పుణ్యపదం ఇది మహావిశిష్టం. నా జాతు కామాత్, నా జాతు కదాపి ఎప్పుడు కూడా కామాత్ నా భయాత్ నా లోభాత్ ధర్మం జహియాత్. ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఈ కారణంగా అని చెప్పిన తర్వాత ఏది నిత్యం ఏది అనిత్యం అనే విషయంలో 13వ శ్లోకం నుంచి అసలు నిత్యం ఏమిటి, ఏది అనిత్యం అనే విషయంలో నిత్యో ధర్మ సుఖ దుఃఖేతు అనిత్యే సుఖ దుఃఖేత్వనిత్యే సుఖ దుఃఖేతు అనిత్యే జీవో నిత్యో హేతు అస్య హేతురస్య హేతు అస్య తు అనిత్య త్వనిత్య. సంధి విచ్ఛేదం చేస్తే తు అనిత్య. త్యక్త్వా అనిత్యం ప్రతితిష్టస్వ నిత్యే సంతుష్య త్వం తోషపరో హి లాభ. చాలా మంచి శ్లోకం ఇది, రాసి పెట్టుకోవచ్చు. మనకు సందేహం కలుగుతుంది, అసలు ఏం తెలుసుకోవాలి, ఏం ఆచరించాలి అంటే ఇది శ్లోకం సమాధానం. నిత్యో ధర్మ సుఖ దుఃఖేతు అనిత్యే. తెలుగులో అర్థం చెప్పండి, పుస్తకాలు ఉన్నవారు ఎవరైనా. ఓం నమస్తే గురు. చెప్పండి అమ్మా. ధర్మం ఒక్కటే శాశ్వతమైనది, సుఖ దుఃఖములు అశాశ్వతములు. జీవుడు శాశ్వతమైన వాడు, కానీ జీవునికి కారణములైన అవిద్యాదులు అశాశ్వతములు. కాబట్టి నీవు అనిత్యమైన దానిని వదిలి
శాశ్వతమైన దానిలో స్థిరపడి సంతృప్తి చెందుము. సంతృప్తి అన్నింటికంటే లాభదాయకమైనది. సంతోషాదనుత్తమ సుఖలాభం. ఇది యోగ దర్శన సూత్రము. మరొక చోటను చెప్పబడినది. సంతోషామృత తృప్తానాం యత్ సుఖం శాంతచేతసాం కుతస్తద్ధనలుప్తానాం లుబ్ధానాం ధన లుబ్ధానాం ఇతః చేతః ఇతశ్చేతశ్చ ధావతాం. కుతస్తధ కుతః కుతః తద్ధనం కుతస్తద్ధనం ధన ధనలుప్తానాం కుతః ఇతశ్చేతశ్చ కుతః తత్ ధన లుబ్ధానాం కుతస్తద్ధన లుబ్ధానాం ఇతః చేతః ఇతశ్చేతశ్చ. లుబ్ధానామ గురుజీ లుప్తానాం అని వచ్చింది. లుబ్ధ బా అల్పప్రాణం ధ మహాప్రాణం లుబ్ధానాం. లుబ్ధ అక్కడ సంతోషాద్ అనుత్తమ సుఖ లాభం అన్నారు మీరు. సంతోషాద్ అనుత్తమ సుఖ లాభం కాదు లాభ విసర్గ. గురుజీ లాభ విసర్గ. యోగ దర్శనం 2వ అధ్యాయం 42వ సూత్రం. అది యోగ దర్శనం వస్తుంది సాధన పాదంలో. గురుజీ 242 వస్తుంది. 2-42 సంతోషామృత తృప్తానాం యత్ సుఖం శాంతచేతసాం. అది కరెక్టేనా గురుజీ? సంతోష అమృత తృప్తానాం యత్ సుఖం శాంతచేతసాం కుతస్తద్ధన లుబ్ధానాం ఇతశ్చేతశ్చ ధావతాం. గురుజీ ఏమర్థమైంది ఇందులో? ధర్మం ఒక్కటే శాశ్వతమైనది. ధర్మం ఏ ధర్మము? అందరు ధర్మాలు అంటున్నారు. క్రైస్తవ ధర్మమా, ఇస్లాం ధర్మమా, బౌద్ధ ధర్మమా? వేద ధర్మము. ధర్మం అంటే వేరే లేదు నిజానికి. ఎక్కడైనా శాస్త్ర ధర్మం అనగానే వైదిక ధర్మమే. ఈనాడు ఈ రోజులో చెప్పుకునే ఈ ధర్మాలు ఇవి ధర్మాలు కావు, మతాలు, సంప్రదాయాలు, మార్గాలు, సిద్ధాంతాలు. ధర్మం ఒకటే, ఎప్పుడు ధర్మం ఒకటే ఉంటుంది. అందుకే ధర్మ పుల్లింగం. ధర్మం నపుంసకలింగాలు వస్తే కర్తవ్యాలు, ఇంగ్లీష్లో డ్యూటీస్, మన విధులు, చేసే పనులను ధర్మాలు అంటారు. ఆశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలు అవి పనులు. ఇది ధర్మ పుల్లింగం ఒకటే. అదొకటే నిత్యం. సుఖ దుఃఖాలు అనిత్యం. నిత్యో ధర్మ, నిత్య ధర్మ అవుతుంది. ఇక్కడ నిత్య విసర్గ, సంధిలో నిత్యో అవుతుంది. నిత్య ధర్మ, నిత్యం ధర్మం. సుఖ దుఃఖే, సుఖం దుఃఖం ఇవి రెండు ద్వివచనం కాబట్టి సుఖ దుఃఖే రెండు అన్నమాట. అందుకే దుఃఖే ఉంది ఇక్కడ. తు అనిత్య, త్వనిత్యే, అనిత్య కూడా ద్వివచనం. సుఖ దుఃఖాలు అనిత్యాలు. సుఖ దుఃఖాలు అయితే, తు అంటే అయితే, తు అయితే, సుఖ దుఃఖాలు అయితే అనిత్యం. మరి ధర్మం నిత్యం. జీవో నిత్యో, జీవ నిత్య. జీవుడు నిత్యుడు. జీవుడు హేతు. దానికి హేతు ఏంటి? కర్మలు, చేసే పుణ్యపాపాలు లేదా బంధనాలు ఏవైతున్నాయో అవి అనిత్యం. త్యక్త్వ అనిత్యం, అనిత్యాన్ని విడిచిపెట్టాలి, నిత్యాన్ని పట్టుకోవాలి. ప్రతిష్ఠ స్వ నిత్యే, నిత్యంలో స్థిరంగా ఉండాలి. ప్రతిష్ఠ అంటే స్థిరంగా ఉండాలి. త్యక్త్వ అనిత్యం, అనిత్యాన్ని విడిచిపెట్టాలి. అనిత్యాన్ని విడిచిపెట్టేసి నిత్యంలో స్థిరంగా ఉంటే సంతుష్య, సంతోషం. సంతోష త్వం తోషపరోహి లాభ. తోషపర సంతుష్టమై, తోషపర అంటే పూర్తిగా సంతుష్టుడయ్యి ఉత్తమ లాభాన్ని పొందండి. అదే లాభం. దాని హి లాభ, అదే లాభం. సంతుష్య, సంతుష్టుడయ్యి. దానికి యోగ దర్శనంలో 2వ పాదంలో 42వ సూత్రం చెప్పడం జరిగింది. అక్కడ 242 రాసి ఉండొచ్చు, తెలుగులో 2 డాష్ రాసుకోండి. 242
అసలు సూత్రాలు ఏమున్నాయి? 195 మొత్తం కలిపి. 2 డాష్ అంటే 2వ పాదం, సాధన పాదం, 42వ సూత్రం. 2 డాష్ 42 రాసుకోండి. అది నడుమ 2-4 మధ్య పెద్ద గీత ఇచ్చినా పర్వాలేదు. 2-4 మధ్యలో పెద్ద గీత, అలాగనే అర్థం వస్తుంది. తర్వాత శ్లోకం చూడండి, 14వ శ్లోకం. మహాబలాన్ పశ్య మహానుభావాన్ ప్రశాస్య భూమిం ధనధాన్య పూర్ణాం రాజ్యాన్ని హిత్వా విపులాన్ చ భోగాన్ గతాన్ నరేంద్రాన్ వశం అంతకస్య. గురుజీ మహానుభావాన్ ప్రశామ్య అని ఉంది ఇక్కడ, మీరు ప్రశాస్య అని ఏదో చదివారు. ప్రశామ్య ఉంది అక్కడ, ఆ, ప్రశాస్యనే మరి. ప్రశాస్యనా గురు? ప్రశాస్య అంటే ప్రశాసనం చేసి, అంటే రాజ్యం ఏలి అని అర్థం వస్తుంది. ప్రశాస్య అంటే రాజ్యం ఏలి, ప్రశాసనం చేసి. ప్రశాస్య మహాబలాన్ పశ్య మహానుభావాన్ ప్రశాస్య భూమిం ధనధాన్య పూర్ణాం రాజ్యాన్ని హిత్వా విపులాంశ్చ భోగాన్ గతాన్ నరేంద్రాన్ వశం అంతకస్య. అర్థం ధన ధాన్య సమృద్ధమైన రాజ్యములను పరిపాలించి చివరకు సమస్త రాజ్యములను అంతములేని భోగ విలాసములను వదిలిపెట్టి మృత్యులోకమునకు చేరిన మహానుభావులను మహాబల సంపన్నులను చూడండి. ఉదాహరణ మాంధాత, శ్రీరామ, హరిశ్చంద్రాదులు. చూడదు ఇక్కడ మహానుభావం చూడండి, పశ్య గమనించండి, వారి జీవితాలను తెలుసుకోండి, వారి ఇతిహాసంలో. మహాబలవంతులు, గొప్ప మహానుభావులు, మహాత్ములు, మొత్తం ఈ భూమిని ధనధాన్య పూర్ణటువంటి భూమిని వెళ్ళినటువంటి ప్రశాస్య చక్రవర్తులు ఏమయ్యారు? ఎలా ఉన్నారు? రాజ్యాన్ని హిత్వ రాజ్యములను వదిలిపెట్టేసి విపులాను భోగాను కూడా వదిలిపెట్టేసి ఏమయ్యారు? చివరికి ఏమయ్యారు? రావణుడు ఉన్నాడా? కృష్ణుడు ఉన్నాడా? కౌరవులు, పాండవులు ఉన్నారా? మాంధాత ఉన్నారా? ఏ రాజులు, ఏ చక్రవర్తి, గొప్ప గొప్ప చక్రవర్తులు ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడా? ఎవరున్నారు ఇప్పుడు? మహానుభావులు, మహాబలవంతులు, భీముడు, ఎవరున్నారు? ఎవరి వశంలో వెళ్ళిపోయారు? ఎవరి వశమయ్యారు? వశమంతకస్య, అంతకుని యొక్క వశంలో, మృత్యు యొక్క వశం అయిపోయారు. వశమంతకస్య గతాన్ వెళ్ళిపోయినారు. నరేంద్ర, నరులలో ఇంద్రులు వారు గతాన్ వెళ్ళిపోయారు. ఉన్నారా? ఎవరు లేరు. మరి మనం ఉంటామా? ఉంటాం అనిపిస్తుంది. నేను పోను అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? నేను పోను. పిల్లలు అంటారు చూడండి, నేను పోను. ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటది గురించి నేను పోను అనిపిస్తుంది. పోతాను అనిపిస్తుందా ఎవరికైనా? అభినివేశం అంటారు దీన్నే. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ, పంచక్లేశ, మరణ భయం. నేను పోకూడదు. యవ్వనం ఇలాగ ఉండాలి, శరీరం ఇలాగ ఉండాలి, ఇలాగే అనుభవిస్తూ భోగిస్తుండాలి దుఃఖాలు. పోయేది లేదనిపిస్తుంది కదా? అనిపిస్తుందా? యాత్ర ఉంది, రేపేళ్ళు ఉండవు, బస్ ఎక్కేది ఉంది, ట్రైన్ ఎక్కేది ఉంది అనిపిస్తుందా? అనిపించట్లేదు గురించి. అనిపించదు. ఇంకా ఉంటాం అనిపిస్తుంది. తొందర ఏముంది? ఉంటాం కదా, టైం ఉంది, చాలా టైం ఉంది. అందుకే టైం పాస్ చేసుకుంటూ ఉంటాం, కబుర్లాడుతూ కదా. ఏం పని లేనట్టు, మనకేం లక్ష్యం లేనట్టు, ఏ ఉద్దేశం లేనట్టు, వారి గురించి వీరి గురించి, వారి సమస్యలు వీరి సమస్యలు, వారి గొడవలు వీరి గొడవలు, లేదంటే సమాజము, దేశము, ప్రపంచం, ఊరు, వాడ. అనిపిస్తుంది అసలు రేపే యాత్ర, బస్ ఎక్కాలంటే ఏం చేయాలి? అన్ని సర్దుకోవాలి.
మరి అవి గుర్తుకొస్తున్నాయా ఎవరికైనా? అంతిమయాత్రకు ఎవరు సిద్ధంగా ఉన్నారు? భయం వేస్తుంది కదా, అలా అనకూడదు. ఇటువంటి అపశకున మాటలు, అశుభం మాటలు మాట్లాడకూడదు కదా. అశుభం తిప్పినారాయణ గారు, ఓం ఓం అశుభం మాట్లాడకూడదు. ఏ కాదు గురుజీ. ఎప్పుడు ఏ క్షణం ఈ పాఠం వినడానికి కూడా వింటమో పూర్తిగా ఉన్నదేమో. అశుభం ఇలా అనకూడదు. పోతాం అనకూడదు. తప్పు అది అనకూడదు. ఏ క్షణంలో వెళ్ళిపోతామో తెలియాల్సి గురుజీ. అలా అనకూడదు. అలా అనకండి అపశకునం. వాణిమ్మ గారు అనిపిస్తుందా? కృష్ణారావు గారు అనిపిస్తుందా? గురుజీ అనిపించదు. అనిపించట్లేదు. మరణ భయం వస్తుందా అసలు? మరణ భయం వస్తే ఎవరికి భయపడరు, బాగా గుర్తుంచుకోండి. మరణ భయం వచ్చినప్పుడు అసలు భయపడడం ఉండదు. ఎలా మరణం వస్తుంది, తప్పదు కదా. మరణం ఇక్కడ ఏమన్నారు, నిత్యో ధర్మం అన్నారు కదా. మరణం కూడా నిత్యమే. నిత్యో ధర్మ కాదు, నిత్యో మృత్యు కూడా అనుకోవచ్చు. మరణం నిత్యం అసలు. మళ్ళీ పుడతామో లేదు అది వేరే విషయం, కానీ ఈ శరీరం ఇప్పుడు ఉంది కదా, తప్పకుండా మరణం తప్పదు. తప్పదు. అంతిమయాత్ర, మన అంతిమయాత్ర మనం చూసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. మన అంతిమయాత్ర మనం చూసుకోవాలి. చూసుకోండి. మన శవాన్ని మనమే చూసుకోవాలి. అవును, చూసుకొని చూడండి ఒకసారి. శవాసనం వేసుకోండి, రేపు ఎల్లుండి కూడా చూసుకోండి. శ్వాస రోజు చేస్తున్నాం గురించి ఉదయం. శవాసనం వేసుకొని దాని అర్థం ఏంటి? ఇది ఇప్పుడు నేను చెప్పే మాటలకు అర్థం ఏంటంటే మరణానికి భయపడకూడదని. భయపడకూడదు, అది తప్పదు. ఎందుకు భయపడాలి? కానీ ఇప్పుడే పోవడం కాదు, సాధించి పోవాలని పెట్టుకోవాలి. నేను సాధించి పోతాను, వచ్చిన పని పూర్తి చేసుకుని పోతాను, నా డ్యూటీ నేను పూర్తి చేసుకుని వెళ్ళాలి. డ్యూటీ పూర్తి కాకుండా వెళ్ళకూడదు. అలా అని చెప్పేసి వాయిదాలు వేసుకోకూడదు. డ్యూటీలో బెల్ కొట్టేస్తారు కదా, పీరియడ్ అయిపోతే బెల్ కొట్టేస్తారు, వెళ్ళిపోవాల్సిందే. ఒక లక్ష్యం ఉంటూ ఉండాలి. టైంకు ట్రైన్ వస్తుందండి, మనం లేట్ అయితే ట్రైన్ మన కోసం ఆగుతుందా? వెళ్ళిపోతుంది అంతే, మన కోసం ఆగదు. ఇదే కొట్టేస్తారు. నా డ్యూటీ పూర్తి కాలేదు, ఇంకా డ్యూటీలు ఉన్నాయండి అంటే ఉండండి, వెళ్ళిపోతుంది అంతే, వెళ్ళిపోవాల్సిందే. రిజర్వేషన్ కూడా కన్ఫర్మ్, టికెట్ కన్ఫర్మ్ ఉంది, అయినప్పుడు కూడా ట్రైన్ ఆగదు కదా. ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు కన్ఫర్మ్ టికెట్లు వేసుకొని? టికెట్ కన్ఫర్మ్ ఉందా? ప్రభురాజు గారు టికెట్ ఉందా? కన్ఫర్మ్ కదా అది. మీరు లేదన్నా అవునన్నా అది కన్ఫర్మ్. అది డేట్ ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా? ఫిక్స్ చేసుకోకండి. ఒకటేం పెట్టుకోవాలంటే గట్టిగా తప్పకుండా ఆరోగ్యం కాపాడుకోవాలి, మానసికంగా ఆత్మికంగా బలం పెంచుకోవాలి, పని పూర్తి చేసుకోవాలి. మీరు వచ్చిన పని ఏంటి? మనందరం ఏ పని కోసం వచ్చాము? మోక్షం కాదు కాదు కాదు, మోక్షం పోవడమే. అసలు పని ఏం పని? ఇక్కడికి వచ్చిన పని ఏంటి? మన యాత్ర కర్మ అనుభవించడానికి గురుజీ కాదు, సత్యాసత్యాలు తెలుసుకుని ధర్మాన్ని ఆచరించాలి. సత్యం ఏమిటో అసత్యం ఏమిటో తెలుసుకొని, అంటే ధర్మాలు ఇక్కడ మనం ధర్మాలు చెప్పొచ్చు. ధర్మాలు చేసుకుని ధర్మాన్ని పాటించుకోవడమే. ధర్మం నిత్యం కదా. ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటో తెలుసుకొని చేయాలి, పాటించాలి. ఇక మార్గం దొరికింది కదండి. ధర్మ మార్గం దొరికింది కదా. మార్గంలో ప్రయాణం చేద్దామా, అక్కడ పడుకుందామా? తెలిసిన తర్వాత మరి ఆగేది లేదు గురించి. ప్రయాణం చేయాల్సిందే కదా. ప్రయాణం చేయడమే ఆచరణ, ధర్మాచరణ. ధర్మాచరణ చేసుకుంటూ ప్రయాణం చేస్తుంటే అప్పుడు చేరుకుంటాం. ప్రయాణం చేయకుండా ధర్మం తెలుసు, మార్గం తెలుసు, కనిపిస్తుంది, కానీ వెళ్ళట్లేదు, ప్రయత్నం చేయాలి, ఆ మార్గం నడవట్లేదు, ప్రయాణం చేయట్లేదు. చేయకుండానే మా ఇంట్లో నేను కూర్చొని, మీ ఇంట్లో మీరు కూర్చొని ఇంకా చేరుకోలేదు అనుకుంటే
అప్పటికి సార్ చేరాలంటే నడవాలి, ప్రయాణం చేయాలి. అందుకే ధర్మం పాటించాలి. ఎందుకంటే ఇంద్రెంద్రో మహానుభావులు, మహాబలవంతులు, మేధావులు, ఋషులు, మహర్షులు కూడా చివరికి యోగులు, మునులు, చక్రవర్తులు, ధనవంతులు అందరు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఎవరున్నారు? ఎవరు లేరు. మనం ఉంటామా? ఉండం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరికి వశమంతకస్య, అంతకుడు మృత్యు యొక్క వశంలో అయిపోయారు. ఈ శ్లోకం చూడండి, 15వ శ్లోకం చూడండి. మృతం పుత్రం దుఃఖపుష్టం మనుష్య ఉత్క్షిప్య రాజాన్ స్వగృహాన్ నిర్హరంతి తం ముక్తకేశాః కరుణం రుదంతి చితామధ్యే కాష్టమివ క్షిపంతి. మంచి శ్లోకం, చెప్పండి అర్థం. మనుష్య ఉత్క్షిప్యన ఉత్క్షిప్య, ఉత్క్షిప్య, చెప్పి రాజన్ ఉత్క్షిప్య, గురుజీ. ఉత్క్షిప్య. రాజన్ స్వగృహాన్ నిర్హరంతి. స్వగృహాన్ 15, 12 కలిపి ఉన్నాయి నా దగ్గర. మీకు ఎలా ఉన్నాయి అక్కడ? విడివిడిగానే ఉంది. మాకు విడివిడిగా ఉన్నాయి గురుజీ. 15 చెప్పండి. ఓ రాజా, ఎంత కష్టపడి కని పెంచిన బిడ్డను ప్రాణము పోగానే తన ఇంటి నుండి బయటకు పంపివేయుదురు. వాని కొరకు జుట్టు విరబోసుకుని కొంతసేపు విలపించెదరు. తరువాత చెక్క ముక్క వలె చితి మధ్యలో పడవేయుదురు. నిర్హరంతి, మృతదేహము శ్మశానమునకు మోసుకొని పోవుచున్నారు. ఇంకా పట్టెలాగా పారేస్తారు కదా చితి పైన. చితి మధ్య కాష్టమివ క్షిపంతి, పారేస్తారు కాష్టము కర్రలాగా శవాన్ని. కొడుకమ్మా, కొడుకు మృతం పుత్రం, ఇంత కష్టపడి ఎన్నో కష్టాలు కోర్చుకొని పెంచుకున్నాం పుత్రుడు. ఆయన ఏం చేస్తారు? బయటకు తీసుకెళ్తారు కదా, ఇంటి నుంచి బయటకు, స్వగృహాన్ని తన ఇంటి నుంచి బయటకు తీసుకెళ్తారు. సొంత ఇల్లే. శవాన్ని ఉంచుకోరు ఎవరు. తల్లులు, మహిళలు ఏం చేస్తారు? ఇక్కడ జుట్టు విరబోసుకుని కాదు, జుట్టు విడిపోయినప్పుడు కూడా, అంటే వెంట్రుకలు విడిపోయినాయా కూడా తెలియదు పాపం. అక్కడ విరబోసుకుని అనకండి, వెంట్రుకలు విడిపోయినప్పటికీ అనమాట. అంటే విడిపోయి ఉంటాయి, ముడుచుకోరు, తెలియదు కాదు. జుట్టు వెంట్రుకలు ఎలా ఉన్నా కూడా తెలియదు. ఏడుస్తారు అన్నమాట. ముక్త కేశం ముక్తం అయిపోతాయి, అంటే విడిపోయినటువంటి కేశములతో కరుణం రుదంతి, కరుణతో ఏడుస్తారు, బాధపడతారు. కరుణాజనకం స్వరంతో కరుణం రుదంతి అంటే చాలా కరుణ కలుగుతుంది, అలా చాలా బాధ ఏడుస్తారు అనమాట. తర్వాత 16వ శ్లోకం కూడా దీనికి సంబంధం ఉంది. అన్యోధనం ప్రేతగతస్య భుంక్తే వయాంసి చ అగ్నిశ్చ. అగ్ని ఇక్కడ శబ్దం ఏమిటి? అక్కడ చూడండి, అగ్నిశ్చ శరీర ధాతు. ఇక్కడ అగ్ని లేదు, అగ్ని ఉంది, అగ్ని కదా. అగ్నిశ్చ శరీర ధాతూన్ ద్వాభ్యాం అయం సహ గచ్చతి అముత్ర పుణ్యేన పాపేన చ వేష్ట్యమానః. స్వామి ఎక్కడో రీసౌండ్ వస్తుంది చూడు స్వామి, ఏదో గుయ్యి గుయ్యి అని వస్తుంది. కృష్ణారావు గారు మీరే మ్యూట్ లో ఉండండి. మీ ఫ్యాన్ కృష్ణరావు గారు ఫ్యాన్ అక్కడ. ఫ్యాన్ ఆపిస్తాను గురుజీ, నేను ఆపిస్తాను. ఏ వేసుకోలేదు, వేరే సౌండ్ వస్తుంది. లేదండి నా దగ్గర లేదు, నేను ఫ్యాన్ ఆపిస్తాను. సరే, వేరే సౌండ్ ఏదో వస్తుంది మొత్తం. మ్యూట్ లో ఉండండి. చెప్పండి అమ్మా. మానవుడు చనిపోగా అతని ధనమును ఇతరులు అనుభవించుదురు. అతని శరీరమును ఇతర భాగములను పక్షులు తినివేయును, లేక అగ్ని భస్మము చేయును. ఇతడు మాత్రము పాపపుణ్యములతో బంధితుడై పరలోకమునకు ప్రయాణమగుచున్నాడు. పుణ్యేన పాపేన చ వేష్ట్యమాన, చుట్టబడి, పుణ్యమో లేదా పాపమో ఏదో ఒకటి వాటితో చుట్టబడి గచ్చతి అముత్ర, వేరే లోకం, అంటే తర్వాత జన్మ లేదా మరో లోకం. శరీరం ఏమైపోయింది ఇప్పుడు?
శరీరం లేదు. ఆ శరీరం వయాంసి పక్షులకు, అంటే బయట అడవిలో కనుక చనిపోతే బయట ఉంటే పక్షులు, లేదా అగ్నిశ్చ, అగ్నితో భస్మం అయిపోతుంది. శరీరం లేదు ఇప్పుడు. ఎవరు వెళ్తున్నారు? శరీరం లేకుండా ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? ఆత్మ వెళ్తుంది. ఆత్మ అంటే ఏం వెళ్తుంది? పుణ్యేన పాపేన, పుణ్యం ద్వారాను పాపం ద్వారాను చుట్టబడి వెళ్తుంది ఆత్మ. గచ్చతి అముత్ర. అముత్ర అంటే పరలోకం. వేష్టమాన అంటే చుట్టబడి వెళ్తుంది. ఇదంతా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదంతా మన కొరకే. మన శరీరం ఇప్పుడు తర్వాత పోతే మనకు కూడా అంతే. మన పుణ్యము మన పాపము అంతే. మన శరీరం మాత్రం పారేస్తారు బయట, పాతి పెట్టడము. కొందరైతే అడవిలో వారేస్తారు, పార్సి వాళ్ళు కొండల పైన. గద్దలు, కాకులు, రకరకాల పక్షులు, రాబందులు తింటుంటాయి. కాల్ చేస్తే భస్మం అయిపోతుంది. మొత్తం శరీరం ఇది ఉండదు. ఎలా వెళ్ళాలి? ఏం తీసుకెళ్ళాలి? 17వ శ్లోకం చూడండి. అంటే ఇదంతా ఎవరికి చెప్తున్నారు? నువ్వు రాజ్యం అనుకుంటూ పాండవులకు ఇవ్వకుండా ఉంచుకున్నావు కదా, ధృతరాష్ట్ర వాళ్ళు చెప్తున్నారు, నువ్వు మిగులుతావా? గొప్ప గొప్ప వాళ్ళు లేరు ఇప్పుడు, మహాబలవంతులు మహానుభావులు లేరు. మొత్తం ధనధాన్యతో ఉన్నటువంటి నిండా ఉన్నటువంటి ఈ భూమిని ఏలినటువంటి ఎందరెందరు రాజులు చక్రవర్తులు లేరు. నువ్వు ఉంటావా? అని గుర్తు చేస్తున్నారు. ఆ క్రమంలో 17వ శ్లోకం. ఉత్సృజ్య వినిర్వర్తంతే జ్ఞాతయః సుహృదః సుతాః అపుష్పాన్ అఫలాన్ వృక్షాన్ యథా తాత పతత్రిణః. అర్థం చెప్పండి. నాయన, పూలు పండ్లు లేని వృక్షమును పక్షులు వదిలిపెట్టి వెళ్ళినట్లే మృతదేహమును చితిపాలు చేసి బంధుమిత్రులు బిడ్డలు శ్మశానము నుండి తిరిగి వెళ్ళుదురు. ఎవరుండరు. సంబంధికుడు గాని, మా తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములు గాని, పుత్రులు గాని, తల్లు ఎవరికి ఉండరు. విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారు? చెట్టు పైన పువ్వులు లేవు, ఫలాలు లేవు, అటువంటి వృక్షాన్ని. అపుష్పాన్ అఫలాన్. అపుష్పం అఫలం. పుష్పం లేవు, పుష్పాలు లేవు, పళ్ళు లేవు. అటువంటి వృక్షాలను పతత్రిన అంటే పక్షులు ఏ విధంగా యథాత్ ఏ విధంగా విడిచిపెట్టేస్తాయో ఆ విధంగా వినిర్వర్తంతే విడిచిపెట్టేస్తారు. ఎవరు మిగిలరు, ఎవరు ఉండరు. ఇదంతా మోహం, వ్యామోహం మనకు. కానీ బాధ్యత అనుకుని చేయాలి, ఆశించకూడదు. ధర్మం కొరకే. పిల్లల్ని కనడం ధర్మం కొరకు, మన కొరకు కాదు. ఎందుకంటే పితృరుణం ఉంటుంది, రుణం తీర్చుకునే కొరకే. ఎందుకంటే జాతి ముందుకెళ్ళాలి కాబట్టి వారసులు ఉండాలి. అది కూడా ధర్మాన్ని పాటించే వారసులు ఉండాలి. అప్పుడే ఇది మన జన్మ సార్థకం అవుతుంది, దీనికి అర్థం ఉంటుంది. తర్వాత శ్లోకం 18వ శ్లోకం చూడండి. అగ్నౌ ప్రాస్తం తు పురుషం కర్మాన్వేతి. కర్మాన్వేతి. మళ్ళీ అనువేతి, ఇతి అవుతుంది. ఏతి స్వయం కృతం తస్మాత్ తు పురుషో యత్నాత్ ధర్మం సంచినుయాత్ శనైః. అగ్నౌ ప్రాస్తం తు పురుషం కర్మాన్వేతి స్వయం కృతం తస్మాత్ తు పురుషో యత్నాద్ ధర్మం సంచినుయాత్ శనైః. అర్థం చెప్పండి. అగ్నిలో వేయబడిన పురుషునితో పాటు పోవునని అతని చేసిన మంచి చెడు కర్మలు మాత్రమే. అందువలన ప్రతి మానవుడు మెల్లమెల్లగా ప్రయత్నం చేసి ధర్మార్జనము చేయవలెను. వల్మీకృత్తికాహ చెదలు పుట్టను కూర్చున్నట్లు. చెదలు పుట్ట ఎలా పెడతాయి? కొంచెం కొంచెం పెంచుకుంటాయి కదా. ఒక్కొక్క కణం ఒక ఇసుక రేణు, ఒక మట్టి కణం. తర్వాత అది పెరుగు. అంటే ఆ విధంగా ధర్మాన్ని తొందరపడకూడదని అర్థం. ధర్మం పాటించడం ఇప్పుడే
పాటించాలి, అయిపోవాలి అనుకుంటే పడిపోతాం, ఓడిపోతాం. ధర్మం కాదు, ఏ పనైనా తొందరపడి కావాలి, ఇప్పుడే కావాలంటే లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఆఫీసులో పని కావాలి, ఇప్పుడే కావాలంటే ఏం చేస్తారు? లంచం అడుగుతారు కదా. గుర్తుకొస్తుందా? గురుజీ. తొందర కావాలంటే లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా తొందరపాటు వలన తప్పకుండా ఇచ్చుకోవాల్సి వస్తుంది, అంటే మోసం చేయాల్సి వస్తుంది. ఇప్పుడే సంవత్సరం లోపల 100 కోట్లు సంపాదించాలంటే ఏం చేస్తారు? ఈ సంవత్సరం 100 కోట్లు సంపాదించాలి, ఏం చేయాలి? అప్పుడు మోసం చేయడం కదా. కానీ అలా కాదు, చెదల్లాగా చీమల్లాగా ఒక్కొక్క కణం శని అన్నారు. ఇక్కడ శని అంటే మెల్లిమెల్లిగా నెమ్మదిగా, ఎంత స్థిరంగా ఎంత నెమ్మదిగా మనం సాధిస్తామో అది స్థిరంగా ఉంటుంది. సాధించేటప్పుడు స్థిరంగా సాధించాలి, తొందరపడి సాధించకూడదు. ఇప్పుడు అయిపోవాలి, ఇప్పుడు సంపాదించుకోవాలి, ఇప్పుడే రావాలంటే కుదరదు. ఒక నెల రోజుల లోపల మొత్తం వేదాలు కంఠస్థం చేయాలంటే అష్టాధ్యాయ కంఠస్థం అవుతుందా? ఒక నెల లోపల వేదాలను మొత్తం కంఠస్థం చేస్తానంటే ఉండొచ్చు, ఉత్సాహం ఉండొచ్చు, అవుతుందా? కాదు. అందుకే క్షణం అన్నారు దానికి. క్షణం విద్యను, అలాగే కణం డబ్బును. క్షణం విద్య, కణం ధనం. ఈ శ్లోకాలు చూస్తే మనకు ఏమనిపిస్తుంది అంటే, ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారిగృహద్వారి జన శ్మశానే దేహచ్యుతాయం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవ ఏక. జీవుని అంటే ఎవరు వెళ్తారు? కర్మ అనుగచ్చతి, అనుసరించి వెళ్ళేది కర్మ మాత్రమే. ఇక్కడ కర్మని ఇక్కడ ధర్మాధర్మని అన్నారు. అదే అర్థంతో ఉన్నటువంటి శ్లోకం ఇది. ఈ 3 శ్లోకాల యొక్క సారం అదే. కర్మానువేతి, కర్మ అనుసరించి వెళ్తుంది. స్వయంకృతం, తాను స్వయంగా చేసిన కర్మ. ఇది గమనించండి, ఎవరి పుణ్యం వారికే, ఎవరి పాపం వారికే అని తెలుస్తుంది ఇక్కడ. స్వయంకృత కర్మ మాత్రమే అనుయేతి, అనుసరించి వెళ్తుంది. తస్మాత్, కాబట్టి పురుషుడు యత్నం చేసి ధర్మం సంచుని, ధర్మాన్ని సంపాదించండి, ధర్మాన్ని పోగు చేసుకోండి. ఏ విధంగా అయితే ఆ చెదలు లేదా చీమలు పుట్టలు పెట్టేటప్పుడు ఒక్కొక్క కణం పెడతాయో ఆ విధంగా శనై మెల్లమెల్లగా నెమ్మదిగా ధర్మాన్ని పెంచుకోండి. తొందరపాటు అవసరం లేదు, దీని అర్థం. తర్వాత శ్లోకం 19 శ్లోకం. అస్మాత్ లోకాదూర్ధం అముష్య, అస్మాత్ లోకాత్ ఊర్ధం అముష్య చ అధః మహత్తమః తిష్టతి హి అంధకారం తద్ వై మహామోహనం ఇంద్రియాణం బుద్ధ్యస్వ మా త్వాం ప్రలభేత రాజన్. 19 శ్లోకం చెప్పండి. అస్మాత్ లోకాత్ ఇహ పరలోకములు పాతాళము వరకు అన్ని చోట్ల దట్టమైన అజ్ఞానాంధకారము వ్యాపించి ఉన్నది. ఇంద్రియములను మహామోహములో పడవేయుచున్నది. రాజా, నీవు మాత్రము తెలుసుకొని అజ్ఞానము పాలు కావద్దు. త్వాం మా ప్రలభేత, పొందకూడదు, అజ్ఞానం పొందకూడదు హే రాజన్. అస్మాత్ లోకాత్ ఊర్ధం, ఈ లోకం పైన, అధ కింద కూడా. అంటే ప్రపంచంలో ఎటు చూసినా అన్నమాట, పైన చూసినా కింద చూసినా అంధకారం ఉంది. మహా అంధకారం, అత్యంత దట్టమైనటువంటి అంధకారం. తిష్టతి అంధకారం, తద్ వై మహామోహనం, అంటే ఇటువంటి విచక్షణ లేకుండా, వివేకం లేకుండా, అటువంటి జ్ఞానశూన్యం, వివేక శూన్యం, ఇంద్రియాలను అది పూర్తిగా మోహములో ఉంచుతుంది. అంటే ఇంద్రియాలు చెప్పినట్టు వినాల్సి వస్తుంది, అప్పుడు బుద్ధి పంచేదన్నమాట. అది పొందకండి. మా త్వాం ప్రలాభేత, దాన్ని పొందకండి. లాగుతాయి ప్రపంచంలో ఇంద్రియాల విషయాలు ఏవైతున్నాయో అవి లాగుతాయి, ఆకర్షిస్తాయి. పరాంచి ఖాని అన్నారు. అందుకే ఈ ఖాని ఇంద్రియాలు
బయట నుంచే తీసుకుంటాయి. అందుకే బయట ఉన్నటువంటి ఆకర్షణలు లాగుతుంటాయి. ప్రపంచం ఆకర్షిస్తుంది. మనం ఎటువైపు వెళ్ళాలి? ఆకర్షణకు లోను కాకూడదు. తర్వాత 20వ శ్లోకం చూడండి. ఇదం వచః శక్ష్యసి చేత్ చేద్ చేద్ అంటే చేత్. ఇదం వచః శక్ష్యసి చక్ష్యసి చేద్ యథావత్ నిశమ్య యథావన్నిశమ్య పడేస్తే యథావత్ నిశమ్య సర్వం ప్రతిపత్తుం ఏవ యశః పరం ప్రాప్స్యసి జీవలోకే భయం న చ అముత్ర న చ ఇహ తే అస్తి. భయం న చ అముత్ర చాముత్ర చ అముత్ర న చ ఇహ చేహ న చ ఇహ తే అస్తి. ఇదం వచ చక్షసి. 20వ శ్లోకం అర్థం చెప్పండి. నేను చెప్పిన మాటలను సావధానముగా విని చెప్పినట్లు ఆచరించిన ఎడల ఈ లోకమునందు గొప్ప కీర్తిని పొందెదవు. ఇహపరములందు నీకు భయం ఉండదు. ప్రతిపత్తుం ఆచరించుట. ప్రతిపత్ ప్రతిపత్తుమే. ప్రతిపత్తి తెలుసుకోవడానికి నాకు. ప్రతిపత్తి అంటే జ్ఞానం తెలుసుకోవడం. అపత్తి విపత్తి ప్రతిపత్తి. ప్రతిపత్తి అంటే పత్తుం, ఇక్కడ చతుర్థి విభక్తి. ప్రతిపత్తి అంటే తెలుసుకోవడం కొరకు అని అర్థం వస్తుంది. ప్రతిపత్తుమేవ అంటే ఆచరించడమే అని వస్తుందా? కాదు, తెలుసుకోవడం. ఇక్కడ నిజానికి తెలుసుకోవడం కొరకే. ప్రతిపత్తుం ఏవ తెలుసుకోవడం కొరకే. ఇదంతా తెలుసుకోవడం కొరకే కదా. ప్రతిపత్తుం ఏవ ప్రతిపత్తుం ఏవ ఏవంటే నిశ్చయంగా, ప్రతిపత్తుం తెలుసుకోవడం కొరకు. నిశ్చయంగా అంటే ఉత్తమ కీర్తిని పొందాలంటే తెలుసు. ఈ లోకం పరలోకంలో భయం లేకుండా ఉండాలి. భయం ఉండదు సరిగా తెలుసుకుంటే, సరిగా అర్థమైతే, ఉన్నట్టు తెలుసుకుంటే అని అర్థం. నా మాట వినండి, అర్థం చేసుకోండి అంటున్నారు. నా యొక్క ఈ మాటలు, ఈ వచనాలు ఏమవుతున్నాయో విని అర్థం చేసుకోండి, ఉన్నట్టు తెలుసుకోండి. యథావత్ ఉన్నట్టు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిపత్తుం. అప్పుడేమవుతుంది? ఈ లోకంలో ఉత్తమ కీర్తి పొందుతావు నీవు. అలాగే ఈ లోకమే కాదు, పరలోకంలో కూడా భయం లేకుండా ఉండగలుగుతావు. సరిగా ఆచరిస్తే భయం లేకుండా ఉంటాం. ఇదంతా కూడా ధృతరాష్ట్రులు ఎవరు కాదు, మన కోసమే అనుకోవాలి. నీతి ఎప్పుడు కూడా మన కోసమే, నా కోసం అనుకోవాలి. ఎవరు ఏ నీతి అయినా, శుక్రనీతి కానీ, విదుర నీతి, చాణక్య నీతి, ఏ నీతి అయినా ఎవరు చెప్పినా, ఏ మాట అయినా అది నా కొరకే అన్నప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎవరికో చెప్పడం కొరకు నాకు సంబంధం లేదు, నా కొరకు కాదనుకుంటే మనలో మార్పు రాదు, మనకి లాభం కలగదు. ఇదంతా చెప్పేది నా కొరకే. 21వ శ్లోకం చూడండి, చాలా బాగా వర్ణించారు ఇక్కడ. ఆత్మ నది చెప్పండి. ఆత్మ నది భారత పుణ్యతీర్థ సత్యోదక. కృష్ణారావు మ్యూట్లో ఉండండి, మీదే సౌండ్ అక్కడి నుంచి వస్తుంది. కృష్ణారావు గారు మ్యూట్లో ఉండండి, అక్కడ ఏదో సౌండ్ ఉంది. ఆత్మా నది భారత పుణ్యతీర్థ సత్యోదక ధృతికూల దయోర్మి తస్యాం స్నాతః పూయతే పుణ్యకర్మ పుణ్యో హి ఆత్మ నిత్యం అలోభః ఏవ. అర్థం: భారత జీవాత్మ ఒక నది వంటిది. ఇందులో పుణ్యమనున్నది తీర్థము, పవిత్ర స్థలము. ఇందలి నీరు సత్యము, దీనికి ఒడ్డు అంటే గట్టు ధైర్యము. ఇందులో దయ అలలు. పుణ్యాత్ముడగువాడు ఇట్టి తీర్థమునందు స్నానము చేసి పవిత్రుడగుచున్నాడు. కారణము జీవాత్మ పవిత్రమైనది మరియు లోభరహితమైనది. ప్రతి మానవుడు లోభరహితమైన ఆత్మకు తన మనస్సును అంకితము చేసుకునవలెను. ఆత్మ అన్నది పుణ్యకర్మలు గట్టు ఒడ్డు, సత్యము
జలం, జలస్థానంలో. అటు ఇటు అంశులు ఏమన్నారు? ధృతి అన్నారు, ధైర్యం, ధృతి, ధృతి అటు ఇటు ఉన్నటువంటి ఒడ్లు. దయ, దయ ఉరిమి, దయ అంటే అలలు. అటువంటి ఆత్మరూప నదిలో స్నానం చేస్తే ఏమవుతుంది? పవిత్రమైపోతాడు పుణ్యం చేసుకున్నవాడు. పుణ్యం చేసుకున్నవాడే, గమనించండి ఇక్కడ, పుణ్యం చేసుకున్నవాడే స్నాత పూయతే పుణ్యకర్మ. శ్లోకం చూడండి, పుణ్యకర్మ, పుణ్యం చేసుకున్నటువంటి అటువంటి వారు స్నానం చేస్తే పూయతే పవిత్రుడవుతాడు. పాపం చేసుకున్నవారు కాదు సుమా, ఇది ఒక ప్రమాణం. పుణ్యం చేసుకున్న వారే ఇంకా అంటే శుద్ధమవుతారు అనమాట. పుణ్యం చేసుకున్నవారు ఇంత కొంత లోపాలు దోషాలు ఉండొచ్చు, అటువంటి వారు అందులో స్నానం చేస్తే. ఇందులో ఇక్కడ ఆత్మ అంటే మన పరమాత్మని తీసుకోవాలి. పరమాత్మ అనే నదిలో స్నానం చేయాలి. పరమాత్మ అనే ఈశ్వరోపాసన, పరమాత్మ ఆరాధన, ఈశ్వర ఆరాధనలో స్నానం చేయాలి అని అర్థం. చేస్తున్నారా? రోజు స్నానం చేస్తున్నారా? చేస్తున్నాం గురుజీ. రోజు స్నానం చేయండి పరమాత్మ అనే నదిలో. అది కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళకి, మళ్ళీ పాపం చేసుకున్న వాళ్ళు కాదు. పాపం చేసుకున్న వాళ్ళు చేస్తే మంచిదే. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, పుణ్యకర్మ. పాపం చేసుకుని నేను స్నానం చేస్తున్నానంటే పాపాలు పోవు. అంటే ఈశ్వరోపాసన చేస్తున్నాను కదా, నేను దొంగతనం చేస్తాను, మోసం చేస్తాను, ఈశ్వరోపాసన చేస్తాను, ఓం జపం చేసుకుంటాను అంటే కుదరదు. పుణ్యం చేసుకుంటూ ఓం జపం చేసుకోండి, ఈశ్వరోపాసన చేసుకోండి, ఆరాధన చేసుకోండి, పుణ్యం చేసుకుంటూ. అక్కడ అలోభ అన్నాడు, లోభరహితం, లోభం లేకుండా, ఈ ఆశ లేకుండా, దీన్ని ఆశించకుండా, స్వార్థం లేకుండా ఉండాలి. ఏవా నిశ్చయం, చివరికి అది నిశ్చయం. 22 శ్లోకం చూడండి. కామ క్రోధ గ్రహావతీం పంచేంద్రియ జలాం నదీం నావం ధృతిమయీం కృత్వా జన్మ దుర్గాని సంతర. 22 శ్లోకం. కామక్రోధాది గ్రహములతో మొసళ్ళు కూడినదియు పంచేంద్రియములను జలపూరితమైన ఈ ప్రపంచమును నదిలో జన్మ మరణ రూపమైన దుర్గమ ప్రవాహమును ధైర్యమనే నౌకను ఆధారముగా చేసుకుని తరించవలెను. జన్మ దుర్గాణి అంటే చావు పుట్టుకుల యొక్క ఆవృత్తము. ధైర్యముతో కామక్రోధాదులను జయించి జితేంద్రియుడవై జీవించుము అని భావము. కామక్రోధాన్ని గ్రహవతి అంటే మొసలి. కామక్రోధాన్ని మొసళ్ళట. అటువంటి మొసలినటువంటి నది అంటే ఇక్కడ రెండు రకాల నదులు. ఒక నదేమో ఈ నది, ఆత్మ నది. మరొక నది ఎటువంటి నది? ఇది పంచేంద్రియ జలాం నది. పంచేంద్రియాలు ఉన్నటువంటి ఈ నది అంటే ఇంద్రియ సుఖాలు నది అన్నమాట. ఇందులో నౌక ఏమిటి? నామం ధృతిమయీం, ధైర్యం. ధైర్యం అంటే సహనం అనే అర్థం కూడా వస్తుంది. నామం ధృతిమయీం, దాన్ని నౌగా మార్చుకుని జన్మ దుర్గాన్ని సంతర అంటే సరిగా తరించాలి, దాటాలి, దాటి ప్రయత్నం చేయాలి. ఈ నది కూడా ఉంది. 2 రకాల నదులు ఉన్నాయి ఇక్కడ. ఎవరెవరు ఏ నదిలో ఉన్నారు ఇప్పుడు? పంచేంద్రియ జలం అనే నదిలో ఉన్నారా? ఆత్మ నదిలో ఉన్నారా? ఏ నదిలో ఉన్నారో చూసుకోండి. 2 నదుల్లో ఉన్నా. అప్పుడు ఆ నది, అప్పుడే ఈ నది, అప్పుడప్పుడు అటు అప్పుడప్పుడు ఇటు. అప్పుడు ఏం చేయాలి? ఏ నది వైపు వెళ్తారు? ఆత్మనది. నిర్ణయం చేసుకో. ఆత్మ నది వైపు వెళ్ళాలి. ఈ పంచేంద్రియ జలం నదీం కాదు. పంచేంద్రియాలు అనే జలముతో కూడుకున్నటువంటి ఈ నదిలో కాదు. అయినా అక్కడ ఒకటి ఉంది, నావ ఉంది, ఒక పడవ, ఒక నౌక ఉంది కదా. ఏంటి? ధృతిమయీం నౌక, ధైర్యం. జన్మదుర్గాని, జన్మ రూప దుర్గములట. దుర్గములు అంటే కోటలు, కష్టంగా లభించదనమాట. జన్మ ఊరికే లభించదు. అర్థం ఏంటి? జన్మ ఊరికి లభించదు, మానవ జన్మ అని అర్థం. ఇక్కడ దుర్లభం, మానవ జన్మ దుర్లభం కదా. జన్మ దుర్గాని, దుర్గములు అంటే కోటలు, దుర్గాలు. మన దుర్గ అంటాం కదా, దుర్గములు అంటే కష్టంగా
కొండలపైన ఉంటాయి దుర్గాలు. సామాన్యంగా దుర్గం అంటే కొండలపైన ఉంటుంది, చాలా కష్టంగా ఎక్కి శ్రమించి చేరుకోవాల్సి వస్తుంది. దుర్గా, గా అంటే ప్రాప్తి, కష్టంగా లభిస్తుంది అన్నమాట. ఈ జన్మ ఊరికే లభించదు, అందుకే జన్మ దుర్గా అని అన్నారు. సంతర, దాటండి, సరిగా దాటండి. సంతర, తరించండి, సరిగా దాటండి. సంతర, తరించే ప్రయత్నం చేద్దామా, ఇక్కడ ఉందామా? తరించే ప్రయత్నం చేద్దాం గురూజీ. సంతరణం, సంతరణం కావాలి. దానికోసం ఇటువంటి విషయాలను కూడా లోపల ఉంచుకోవాలి, ఆత్మలో నింపుకొని స్వయంగా పాటించే ప్రయత్నం చేయాలి. ఎవరో వింటున్నారు, ఎవరో చూస్తున్నారు, ఎవరో చూడాలి, ప్రదర్శన కొరకు ఏం చేయకండి. భగవంతుని కొరకు చేయాలి. భగవంతుడు చూస్తున్నాడు కదా. మనం ఆకలి వేసినప్పుడు ఎవరి కోసం తింటాం? శ్వాస ఎవరి కోసం తీసుకుంటున్నాం? ఎవరి కోసం సుఖాలు వాళ్ళు సుఖపడేటప్పుడు ఎవరి కోసం సుఖపడుతున్నాం? మన కోసం. అలాగే ఇది కూడా ఈశ్వరోపాసన, ఇవన్నీ కూడా ధర్మాన్ని ఆచరించడం కూడా నా కోసమే, నా సుఖం కోసమే, నేను తరించడం కోసమే, ఈ బంధనాల నుంచి విడిపోవడం కోసమే. ఇది అర్థం కావాలి. లేకపోతే ఇక్కడ ఉండాల్సి వస్తుంది, మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది, చివరికి ఏడవాల్సి వస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా శరీరం ఉండదు. ధనాన్ని భూమౌ పశువశ్చ గోష్ఠే, పశువులను కూడా కొట్టంలో ఉంటాయి, ధనం భూమిపైన ఉండిపోతుంది, మన వస్తువులన్నీ కూడా. చివరికి ఈ మన బంధువులు అందరూ ఎక్కడి వరకు వస్తారు? జన శ్మశానే, శ్మశానం వరకు వస్తారు. దేహం ఎక్కడి వరకు? దేహ చితాయాం, చితి వరకే దేహం. పరలోక మార్గే కర్మానుగోగచ్చతి, కర్మ అనుసరించి వచ్చేది, మనం వెంట వెళ్ళేది వచ్చేది కర్మ ఒకటే. ధర్మాధర్మాలు, కర్మ అంటే ఇక్కడ ధర్మ అధర్మాలు మాత్రమే, పుణ్యాలు మాత్రమే వస్తాయి, అంతే, ఇంకేం మిగలదు. అంటే మనం వింటున్నాం అంటున్నాం కానీ లోపల అర్థం చేసుకోవాలి బాగా, మనన చింతన చేసుకుని నిర్ణయం చేసుకోవాలి. అప్పుడు ఏ భయం ఉండదు, ఏ బెంగ ఉండదు, అసలు ఏ గొడవ ఉండదు, మానసికంగా కూడా ఏ ఒత్తిడి ఉండదు, ఏ ఆందోళన ఉండదు, అసలు రోగాలు ఉండవు. ఇది ఉపాయం. మిగిలేది ఏమిటి? శ్లోకం వచ్చింది కదా, నిత్యం ఏమిటి? నిత్యో ధర్మ, ధర్మమే నిత్యం, అంతే, ఇంకేమీ లేదు. సుఖ దుఃఖాలు తో అనిత్యే, సుఖ దుఃఖాలు అనిత్యం. ఇక్కడ తు అనేది తప్పకుండా అర్థం. సుఖ దుఃఖాలు అయితే అంటే అవి అనిత్యాలే, ఇక సందేహం లేదన్నమాట. ఈ సుఖం వద్దు, ఈ దుఃఖాలు వద్దు, ఏ వద్దు. ధర్మాన్ని ఆచరిద్దాం. ఆచరించి ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్ళాలి? మన ఊరికి వెళ్ళాలి. పరమాత్మ మన ఊరికి, మన ఇంటికి మనం వెళ్ళాలి. తయారవ్వండి, చూడాల్సిన మొత్తం చూసేసేయండి. ఇంకా యాత్ర ఉంటే తను ముగించుకొని టైం అవుతుంది. బస్సు వెళ్ళిపోతుంది, మన యాత్ర బస్సులో యాత్ర చేశారు ఎవరన్నా? తీర్థయాత్ర, బస్సులో యాత్రలు చేశాను. చేసినాం గురించి చాలా చేసినాం. వాళ్ళు ఏమంటారు? టైం అయిపోతుంది, రండి రండి రండి, టైం అయిపోతుంది, ఇంకోటి చూసేది ఉంది, వేరే ఇంకా మరొక క్షేత్రం ఉంది, ఇంకొక క్షేత్రం ఉంది, చూడాలి కదా, వచ్చేసేయండి అంటారు కదా. అవును గురుజీ. నేను అదే అంటున్నాను మరి. రండి రండి, తొందరగా వెళ్ళి రండి, వచ్చేసేయండి, టైం అయిపోతుంది. మన ఇంటికి వెళ్ళే టైం అవుతుంది కదా. పరమ ఊరికి, పరమ ఊరు, చీకటి అయిపోతుంది, తొందర వచ్చేసేయండి. తప్పిపోకండి గురుజీ, తప్పిపోకండి, జాగ్రత్త. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా తప్పిపోకండి. అంటే అకస్మాత్తుగా దారి తెలియక, యాత్రలో ఒకసారి దారి తెలియదు కదా, మర్చిపోతాం కదా. అందుకే పట్టుకున్నాడు అండి, యాత్రలో పట్టుకున్నాడు వాళ్ళు కదా. దారి తెలిసిన వాళ్ళని పట్టుకుంటే ఒక లీడర్ ఉండాలి మరి. యాత్రలో తెలిసిన వారు ఉంటారు కదా, చూపించేవారు ఉంటాం కదా. ఇంకా వారు ఎటు వెళ్తే అటు వెళ్ళాలి, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా. అంతే కదా, ఇష్టం లేకుండా వెళ్ళాల్సిందే, మేము తప్పిపోతాం కదా. అవును. అందరు ఒకవైపు వెళ్తుంటే మనం ఆగిపోతే ఉండిపోతాం. మనేమో తప్పిపోయారు ఎప్పుడన్నా? తప్పిపోయాను గురుజీ. ఇప్పుడు మాత్రం తప్పిపోకండి, ఇప్పుడు తప్పిపోయేది లేదు ఇక. తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా యాత్రలో? ఎప్పుడైనా చిన్నప్పుడు, తర్వాత
అందరు వెళ్ళిపోతే మనం ఎక్కడ ఉండిపోవడం. అనుభవాలు ఉన్నాయా? తప్పిపోయిన అనుభవాలు లేనట్టున్నాయి. శుభం. వానే వారికి అనుభవం ఉంది, తప్పిపోకూడదు. శుభం. ముగించేద్దామా? ఇంకా 10 శ్లోకాలు ఉంటాయి, రేపు చూసుకుందాం. అయితే రేపు సగం 10 శ్లోకాలు కొద్దిసేపు అయిపోతాయి. విషయం ఏంటంటే రేపు కొన్ని విషయాలు మీరు కొన్ని శ్లోకాలు రాసుకోండి. ఈ రోజే మొదటి నుంచి చూసుకోండి, మీకు నచ్చిన శ్లోకాలు ఒకటైనా రాసి పెట్టుకోండి. ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి మనకు పనికొచ్చే నీతులు. రాసుకోండి, వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. 2-3 రోజులు రాసుకోండి. 2-3 రోజులు కాదు, ఎప్పుడు రాసుకోవచ్చు. ఈ సంక్రాంతి లోపల మనం దీన్ని ముగించాలనుకున్నాం, ముగించేస్తున్నాం రేపు. తర్వాత చాణక్య నీతి. అమ్మదం ఆ పుస్తకాలు దొరికాయా? అడిగాను, ఉన్నాయా? చెప్తానన్నారు గురుజీ. అది వెంకయ్యారి గారు రాయలేదు అన్నారు మరి. సరే, ఎవరైనా పర్లేదు. చాణక్య నీతి అదే చూసి చెప్తానన్నారు, ఇంకా చెప్పలేదు నాకు. ఇప్పుడు మీ దగ్గర ఒకటి ఉందమ్మా, ఆ పుస్తకం చూడండి. చూస్తాను గురుజీ. అది నాకైతే వారిదే తెలుసు, వెంకయ్య గారే. నాది 2 పుస్తకం అది. చూడండి, అంటే వారి ప్రింట్ చేయించిన వారు ఎవరో మనకు తెలియదు, కూచిపూడి కాకపోవచ్చు. గమనించండి, చూడండి ఒకసారి. మీ పుస్తకం చూస్తే అర్థమవుతుంది. గురు చూస్తాను. శుభం. ముగించేద్దాం. ఓం శం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. భయపడకండి, భగవంతుని పట్టుకోండి, భయం ఉండదు. ఆత్మ అన్నది, పరమాత్మ అన్నదిని పట్టుకోండి, అందులో మునగండి, పవిత్రంగండి. శుభం. ఓం. నమస్తే గురుజీ. చెప్పండి, సందేహాలా, ప్రశ్నలా? అంటే ఒక్కోసారి మీరన్నట్టు అభినవేశం అనేది ఉంటది, కానీ నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఈ అసలు ఇంకా బ్రతకాలనే ఉంటుంది, ఇటువంటి విషయాలు వినాలని, ధర్మం కోసము ఇటువంటి కార్యక్రమాలు, వేద ధర్మం ప్రచారము, వేద ధర్మ విషయాలు వినడము, ఈ ధ్యానం, ఇవన్నిటి గురించి కొన్నాళ్ళు బ్రతుకుంటే బాగున్నటువంటి ఒక ఆశ ఉండదు గురుజీ గారు. అయితే ఆరోగ్యం కాపాడుకోవాలి, మీ చేతులు ఉంది. మీ బండిని మీరు చూసుకోండి. మరి అదే అదే మీ బండిని మీరు చూసుకోవాలి, బలంగా చూసుకోండి. అది ఆ స్వార్థం మాత్రం ఉందండి, మనసులో వస్తుంటది ఒక్కోసారి. అసలు అదే అసలు మంచి స్వార్థమే. స్వార్థం మంచిదే, ఈ స్వార్థం ఉండాల్సిందే. నాకు ఎప్పుడు అనిపిస్తుంటదండి, అప్పుడప్పుడు ఆ విషయం ఉండాలి. ఈ స్వార్థం ఉండడం అవసరమే. అవును గురించి ఈ స్వార్థం ఉండాల్సిందే ఎవరికైనా. ఇటువంటి స్వార్థాలు ఉండాలి. 100 ఏళ్ళు జీవించాలి, 100 పైన జీవించాలి. భూయశ్చ శరదా శతాత్ 100 పైన కూడా జీవించాలి కోరుకోవాలి, సాధించాలనుకోవాలి. అలా అని చెప్పేసి రోజు సమయం వ్యర్థం చేయకుండా చూసుకోవాలి. కనీసం రోజు ఒకసారి అయినా గుర్తు చేసుకోవాలి, నేను వచ్చిన పని ఏమిటి, యాత్ర చేస్తున్నాను, ఏం తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను, గుర్తు చేసుకోవాలి. కనీసం రోజుకు ఒకసారి అయినా. ప్రతి క్షణం అయితే ఇంకా మంచిది. ప్రతి శ్వాసలో పరమాత్మ గుర్తుకురావడం మంచిది. అభ్యాసం చేసుకోవడానికి ఏమీ లేదు, అభ్యాసం చేసుకోండి. అయినంత వరకు ఎక్కువ మాట్లాడకండి, మౌనంగా ఉండండి, ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒంటరిగా అది లాభం అవుతుంది. ఏకాంతంగా ఉండాలి, మరణం చింతన చేసుకోవాలి. జీవితాన్ని ఒకసారి చూసుకోవాలి, తిప్పి చూసుకోవాలి. సింహావలోకనం. సాధించింది ఏమిటి ఇంతవరకు? ఇన్నేళ్ళు గడిపేశాం కదా, ఏమైనా సాధించినానా లేదా? పొందినది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటి? ప్రాప్తం ప్రాపణీయం అయిందా? పొందవలసింది పొందేశా అయిపోయిందా? మీరు అనుకున్నది సాధించారా జీవితంలో? గురుజీ ఒకసారి ఇది మామూలుగా వైరాగ్యం ఉంది. ఆ గేయం పాడేటప్పుడు నేను పాడుతున్నా, నా అంతా నేను ఒక్కడనే పాడుతుంటే నా అంతా నవ్వుకునేవాడిని అండి. ఇన్ని ఏండ్లు గడిచినవి, ఎంత వయసు మళ్ళినది, ఇంకా మన ఎప్పుడు అని అది పాడుతుంటే, ఆ చరణాలు పాడుతుంటే అసలు నవ్వుకుంటాను. అసలు ఏం చేస్తాను, ఏం చేశాను. అందరి పరిస్థితి అదే. గడిచిపోయింది కదా, ఇంకేముంది. అది నా అంతా నేను నవ్వుకున్నానండి. అసలు నవ్వు వచ్చిందండి. అసలు ఏంటి, అసలు పళ్ళు ఊడిపోతాయి, కాలు చర్మం ఊడిపోతుంది, పళ్ళు ఊడిపోతుంది, కళ్ళు కనబడుకుంటున్నాయి, ఇంకా ఆశ ఉంటుంది. ఏంటి ఆశ? ధన్యవాదాలు. నమస్తే అండి. ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి. ఒంటరిగా ఉండి ప్రయత్నం చేయాలి, ఏకాంతంగా ఉండి ప్రయత్నం చేయాలి. లోపల అనుకుంటుండాలి.
మౌనంగా ఉండి ఎక్కువ మాట్లాడవద్దు, ఎక్కువ వినాలి. ఎక్కువ మాట్లాడాలని కూడా అనుకోవద్దు, ఎక్కువ చెప్పాలనుకోవద్దు. దానివల్ల నష్టం మనకు. చెప్పాలనుకున్నా 1-2 వాక్యాలు చెప్పే ప్రయత్నం చేయాలి, అంటే సూత్రాల్లాగా. సూత్రాలు ఎలా ఉంటాయి అలా సూత్రాలాగా చెప్పేసేయాలి అంతే. ఎక్కువ విడమర్చి చెప్పే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే మన శక్తి అర్థమవుతుంది. వాక్కు ద్వారా చాలా శక్తి పోతుంది, ఆరోగ్యం పోతుంది దానివల్ల. శుభం. ఇంకెవరైనా అనుభవాలు అనుభూతులు చెప్పండి, చెప్పొచ్చు. ఇంకా 3 నిమిషాల టైం ఉంది. ఏమైనా అనుభవాలకు వస్తున్నాయా జీవితం? ఊరికే వింటున్నారా? లోపల అనిపించాలి. ఆత్మ నిరీక్షణ, పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అవసరం. పశ్చాత్తాపం అంటే తర్వాత బాధపడడం, చేసిన తర్వాత ఏడవడం అన్నమాట. ముందు ఏడుపు కాదు, తర్వాత ఏడవడం. అదే గుర్తుకు రావాలి. పశ్చాత్తాపం గుర్తు చేసుకోండి. సంక్రాంతి రోజు అందరూ తప్పకుండా సంకల్పం తీసుకోండి, వ్రతం తీసుకోండి. వచ్చే సంక్రాంతి వరకు మార్పు రావాలి. ఏ మార్పు మీరే, మీ ఇష్టం. ఉంచేద్దామా? సర్వేభ్యో నమో నమః. శుభం. ఉంచేద్దాం.